హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తమ్నెయిల్ అయితే ఆల్రెడీ చూసారు కదా. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి సపరేట్గా వీడియో చేయడం అవసరం ఏంటి అని అనుకోవచ్చు అనమాట. బట్ రీసెంట్గా లైక్ నేనున్న ప్రాజెక్ట్లో నాకు తెలిసిన హెచ్ఆర్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ప్రెజెంట్ ఒక జస్ట్ 1 వీక్ ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇదైతే. సో ఈ ఇన్సిడెంట్ నుంచి లైక్ ఒక టేక్ అవే నేనేం తీసుకున్నాను, సో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఇంతకు ముందు లైక్ 2022, 2021 వరకు లైక్ చాలా లిబరల్గా ఉండేదన్నమాట. జస్ట్ మన డాక్యుమెంట్ మొత్తం చెక్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా జస్ట్ పిఎఫ్ అకౌంట్స్ ఉన్నాయి, సో ఇలాంటివి చెక్ చేస్తారు అండ్ ఫర్దర్గా మూవ్ అయిపోతుంది. అండ్ ఫర్దర్గా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెక్, సెకండ్ టైం బ్యాక్గ్రౌండ్ చెక్ వెరిఫికేషన్ అని జరిగేది చాలా రేర్ కేసెస్లో జరిగేదన్నమాట. లైక్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ప్రాజెక్ట్లో తన మీద ఏమైనా డౌట్ వస్తే, సో మనకి ఏమన్నా లైక్ ఏదన్నా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ తన దగ్గర నుంచి ఉంది అని చెప్తేనే లైక్ ఎనీ ఎస్కలేషన్స్ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డబుల్ టైం చెక్ చేస్తారనమాట. బట్ ప్రెజెంట్ ఏమవుతుంది అంటే ఎక్కువ ప్రాక్సీ ఇంటర్వ్యూల ద్వారా అండ్ బ్యాక్ డోర్ నుంచి చాలామంది జాయిన్ అవుతుండడం వల్ల ఏమవుతుందంటే సో డౌట్ అయితే వచ్చేసింది అనమాట వీళ్ళకి. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ని ఎవరినైతే తీసుకుంటున్నారో సో వాళ్ళంతా డబుల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారనమాట. లైక్ ఎలా అంటే మీకు ఒక లైక్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది లైక్ బిఫోర్ ఇంటర్వ్యూ వరకు. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా అండ్ మీరు ప్రాజెక్ట్స్లో అలొకేట్ అయినా కానీ ఇంకా మొత్తం మీకు న్యూ ప్రాజెక్ట్ అనేది మీకు ఇచ్చినా కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ డబుల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారనమాట. సో ఇదంతా ఎందుకు అయిందంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు ప్రాక్సీ వల్ల ఇదంతా జరుగుతుంది. సో నాకు తెలిసిన ఇన్సిడెంట్ గురించి నేను చెప్తాను చూడండి. సో ఒక క్యాండిడేట్ని అయితే వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసిన హెచ్ఆర్ఏ సో రిక్రూట్ చేసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేశారు, డాక్యుమెంటేషన్స్ అంతా ఓకే అయిపోయింది. సో ఇట్ ఈస్ ఆల్ ఓకే. అండ్ ఇంటర్వ్యూలో కూడా తను క్రాక్ చేసేసారు అనమాట. సో ఇంటర్వ్యూ క్రాక్ చేసేసారు అండ్ ప్రాజెక్ట్కి కూడా తనని అలొకేట్ చేసేసారు. సో ప్రాజెక్ట్ కూడా 3-4 మంత్స్ అయితే తను ఒక ప్రాజెక్ట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత ఇంక ఏమైంది లైక్ ఇంటర్నల్గా వాళ్ళకి ఏం డౌట్ వచ్చింది వాట్ ఎవర్ అని అనుకున్న తర్వాత సో ఎప్పుడు కానీ ఇంటర్వ్యూ అంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ మనకు జరిగింది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ కాదు టెక్నికల్ ఇంటర్వ్యూ రెండు జరిగినప్పుడు కానీ వాళ్ళు వీడియో అయితే రికార్డ్ చేసుకుంటారు. సో ఇంతకు ముందు ఈ ప్రాసెస్ అయితే నాకు తెలిసి లేదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే డెఫినెట్లీ ఆ రికార్డెడ్ సెషన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ అబ్బాయికి కూడా అలానే ఏం చేశారంటే లైక్ తిను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు తన రికార్డెడ్ సెషన్ ఉంటుంది కదా, సో అది కావాలని చెప్పారనమాట మేనేజర్. సో మేనేజర్కి వీళ్ళు హెచ్ఆర్ వాళ్ళు ఆ రికార్డెడ్ సెషన్ పంపించిన తర్వాత మొత్తం రికార్డెడ్ సెషన్ని వాళ్ళు మళ్ళీ వెరిఫై చేశారంట. లైక్ ఏదైనా ప్రాక్సీ చేస్తున్నారా, ఎవరినన్నా పెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారా అనేసి. సో దాంట్లో ఇట్ ఈస్ క్లియర్లీ నోన్ దట్ తను చీట్ చేశాడు అనేసి తెలిసిపోయింది. అని తెలిసిన వెంటనే తనని అక్కడికక్కడే టర్మినేట్ చేసేసారనమాట. సో టెర్మినేట్ అంటే దీంట్లో కూడా లైక్ నేను ఇంతకుముందు వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పినట్టు లైక్ సెల్ఫ్ రిజిగ్నేషన్ చేసుకోమని చెప్పారు, లేదంటే మేము టెర్మినేట్ చేస్తాము అనేసి 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఆబ్వియస్లీ ఇలాంటి సిచ్యువేషన్లో రిస్క్ తీసుకోకుండా సెల్ఫ్ రిజిగ్నేషన్ అయితే మనం పెట్టేస్తాం. సో ఇంత హార్డ్గా జరుగుతుందన్నమాట బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే. సో ఇంతకు ముందు అయితే బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అయిపోయే వాళ్ళు, ప్రాక్సీ జరిగేటిది ఎవరన్నా పెట్టి ఇంటర్వ్యూ చేయించేవాళ్ళు. సో ఇలాంటివి చాలా జరిగాయి అనమాట. బట్ ఇంకా మీదట నాకు తెలిసి ఇంకా మీదట చాలా 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 స్ట్రిక్ట్గా ఉంటారనమాట. ఎందుకంటే ఇలా ఇంటర్వ్యూసే కాదు, ఇంటర్వ్యూస్ కాకపోయినా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మీరు ఏ కాలేజ్లో ఏ కాలేజ్లో చదివారు, ఏ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు, నిజంగానే ఆ బ్రాంచ్ అనేది ఉందా, నిజంగానే ఆ కాలేజ్ ఉంది, ఇలా డబుల్ చెక్ అనేది చాలా వెరిఫికేషన్స్ చేస్తున్నారనమాట. సో మీరు రిస్క్లో పడకుండా ఉండాలి అంటే మొత్తం డాక్యుమెంటేషన్ కానీ ఎవ్రీథింగ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కానీ మొత్తం ప్రాపర్గా పెట్టుకోండి. సో డే బై డే ఏమవుతుందంటే ఐటీలో చాలా టఫ్ అయిపోతుంది. సో మీకు టాలెంట్ ఉంటే కానీ అసలు సర్వైవ్ అవ్వలేము. సో ఈ ప్రాక్సీలు ఇవంతా లైక్
మానేసుకొని సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఫ్రెషర్స్ నుంచి అయితే వాళ్ళు అంతగా ఏది ఎక్స్పెక్ట్ చేయరు. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామ్ మీ దగ్గర ఉంటే అండ్ కమ్యూనికేషన్ ఉంటే ఇట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇంకా లైక్ హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఇది ఈ ఇన్సిడెంట్ అయితే నేను షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా చెప్తున్నారు లైక్ చాలామందికి ఇలా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తున్నాము అని చెప్పేసి. కొంతమంది ఏమంటారంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు నుంచే ఉంది, లైక్ ఇలా మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో కానీ మిడిల్ ఆఫ్ ది వర్క్ కానీ ఇలా లైక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేస్తూనే ఉంటారని చాలామంది చెప్తున్నారు. బట్ నాకు తెలిసి నేను ఇన్ని ఇయర్స్లో నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడము. ఆల్రెడీ అలొకేట్ చేసేసి ప్రాజెక్ట్ అలొకేట్ చేసిన తర్వాత ఇలా ఇంటర్వ్యూ రికార్డెడ్ సెషన్ తీసి బ్యాక్ చెక్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో సో ఇట్ ఈస్ వెరీ టఫ్ టైమ్. సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో స్కిల్స్ నేర్చుకునేసి మనం లైక్ ఏమంటారు మన స్కిల్స్ని షోకేస్ చేస్తే కానీ మనకు జాబ్స్ అయితే రావు. సో ఏది నెగిటివ్ పాత్లో తెచ్చుకున్నా కానీ ఇనిషియల్ స్టేజ్ వరకు ఓకే, బట్ ఆ తర్వాత చాలా కష్టమైపోతుంది. సో మీరు ఇలాంటివి ఏది దేనికి పోకుండా సో సెల్ఫ్గా మీరు మొత్తం నేర్చుకొని ఇంటర్వ్యూస్ అన్నీ అటెండ్ అవ్వండి అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అయితే పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్లో లైక్ ఇలా పాన్ కార్డ్ ఇష్యూస్ అలాంటివి వచ్చినాయి అనుకోండి, సో డెఫినెట్లీ మీ ఆన్ బోర్డింగ్ అనేది కూడా లేట్ అవుతుంది. సో దాంట్లో అయితే నో డౌట్. సో దట్ మీరు ముందే అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు అంటేనే మొత్తం ప్రాపర్గా పెట్టుకోండి, పాన్ కార్డ్లో ఆధార్ కార్డులో అండ్ మీరు కంపెనీకి ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం సేమ్ ఉండాలన్నమాట. మీకు చిన్న లెటర్ డిఫరెన్స్ వచ్చినా కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అండ్ మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది అనమాట. మీ క్యూ అనేది అక్కడ స్టాప్ అయిపోయి మళ్ళీ లాస్ట్కి వస్తుంది. సో దట్ ఏమంటారు చాలా టైం అయితే పడుతుంది అనమాట మీరు ఆన్బోర్డ్ అవ్వడానికి. సో దట్ ఎప్పుడు మీరు మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అనేసి మెయిల్ ఏదైనా వచ్చిందంటే ఎక్కువ టెన్షన్ పడద్దండి, బికాస్ మీకు మళ్ళీ రీఅప్లోడ్ చేసే ఛాన్స్ ఇస్తారు. సో ఆ రీఅప్లోడ్ అనేది త్వరగా చేస్తే త్వరగా ఆన్బోర్డ్ అయితే అవ్వచ్చు. సో అది మొత్తం బీజీవీ గురించి అయితే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి అంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను లింక్ పేస్ట్ చేస్తాను, ఫాలో అవ్వండి. అండ్ నా మెయిల్ ఐడి కూడా ఉంది. సో మీరు ఎలా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో that's it guys for this video. I hope this video is informative. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ guys.